అందుకనే వ్యతిరేకించే వాళ్ళు కావాలా. అందుకే ప్రభు ఏమంటాడంటే వాక్యంలో యాకోబు పత్రికలు ఏముంటుంది తెలుసా? అపవాదిని గద్దించిన వాడు మీ యొద్ద నుంచి ఇట్లా చెప్తూ పోతాడా? ఇట్లా ఇంత సైలెంట్గా చెప్తూ పోతాడా? అపవాది మీ యొద్ద నుంచి వాడు పారిపోవను. అంటే ఈ స్వభావం లేకపోతే మనం ఏ రకమైన అద్భుతాన్ని మనం చూడలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లైఫ్ విన్స్ అన్నమాట. అవునా? ఒకానొక సమయంలో లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం, వెంటనే నయానా అనే గ్రామంకి వెళ్ళంట. నయానా అంటే ఏంటిదంటే ప్లెజెంట్ అంటే ఏంటిదంటే ఆహ్లాదకరమైన బ్యూటిఫుల్, అందంగా ఉండడం. అవునా? అందంగా ఉన్న ఆహ్లాదకరమైన. అవునా? కొన్ని ప్రాంతాలకు పోతే ఎట్లుంటుంది మన ఫీలింగ్ ఎట్లుంటుంది? మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, ఇల్లు మర్చిపోతాం మనం కోసేపు. ఇల్లు వాకిలన్నీ మర్చిపోయి అక్కడే కూర్చుంటాం. ఎందుకు? చాలా ఆహ్లాదకరమైంది, చాలా సంతోషకరంగా ఉంది. అవునా? హల్లెలూయా. ఆహ్లాదకరమైన ప్లేస్ అంట. నయార్ అనే ఊరు, ఒక ఊర్లోకి యేసుప్రభు ఎంటర్ అవుతా ఉన్నాడు. ఆ ఊరు అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందంట. అవునా? ఆ ప్లేస్ చాలా మంచిగా బ్యూటిఫుల్ గా ఉంటది. అయితే అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదవండి. ఆయన శిష్యులు యేసు ప్రభు చేస్తున్న పనిలో, పరిచయంలో ఆయన ఏ ఊరికి పోయినా ఒక్కరు ఇద్దరు కాదంట, పెద్ద జన సమూహం ఎప్పుడు ఆయనతో పోతూనే ఉంటారు. సో ఆయన వెన్ హీ విజిట్స్, ఆయన ఎప్పుడైనా నయాన గ్రామంలోకి వస్తూ ఉన్నాడో గవి యొద్దకు వచ్చినట్టు. ఎక్కడ గవి అంటే ఏంటిది? కొలిమేర. అవునా? ఊరు ఎంట్రన్స్ ఉంటది కదా. మీ ఊరు ఎంట్రన్స్ ఉండాలి, బోర్డు ఉంటది, స్టాచ్యూ ఉంటది, ఎవరిదో ఒక స్టాచ్యూ ఉంటది. అలా నిలబడి ఇది మా ఊరు అని మెల్లగా ఇట్లా ఎంటర్ అవుతాం. అట్లాగనే యేసు ప్రభు కూడా ఆ పొలిమేరలో నిలబడి, ఆ ఊరు దగ్గర పొలిమేర దగ్గర నిలబడి ఎంటర్ అవుతున్నాడంట. ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడంట. గవి ఎదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు అతడు తల్లికి అతడు ఒక్కడే కుమారుడంట. ఆ విధవరాలు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి పాడెను ముట్టగా. అర్థమైందో ఎవరికైనా? స్లోగా అర్థమైందో ఎవరికైనా? ఆయన ఆ ఊరి గవిని యొద్దకు విజిట్ చేద్దామని ఎంటర్ అయ్యేసరికి ఆయనకి ఎదురుగా ఏమొస్తుంది? పాడెను పట్టుకొని మోసుకొని పోతా ఉన్నారు. యేసు ప్రభు ఏమో ఆ ఊరి గవి యొద్దకు ఎంటర్ అవుతా ఉన్నాడు. చూస్తే పెద్ద జన సమూహం. అయితే ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు ఒక్కసారి ఆయనకి ఎదురుగా పడ్డ ఆ పాడని ఏం చేసిందంటే చూసి ఆయన చాలా అంతరంగంలో ఏం కలిగి ఉన్నాడు? ఆయన కంపాషన్, వారి మీద కనికరం చూపిస్తున్నాడంట. బాధపడుతున్నాడ, కనికరం చూపిస్తున్నాడంట. అవునా? అయితే గ్రీక్ లో చూస్తే అసలు ఆ మాటకి అర్థమే లేదంట. దాని గురించి వివరణ లేదంట. మెయిన్ గా దాని గురించి వివరణ లేదు. అంత డీప్ గా ఆయన బాధపడుతున్నాడంట. అయితే బాధపడి ఏం చేస్తున్నాడంటే ఇక వాళ్ళ యొక్క స్టోరీ తెలుస్తా ఉంది. స్టోరీ ఏంటిదంటే ఒక్కడే ఒక కుమారుడు అంట ఆమెకి. ఆమె ఎవడు? విధవరాలు, విడో, ఒక్కడే కొడుకు. అయితే ప్రభు ఏం చేశాడంటే పోతా ఉంటే ఎవరైనా మంచిగా ఇట్లా పోతా ఉన్నాడు, వారు కూడా పోతా ఉంటే ప్రభు ఏం చేశాడంటే ముందు వెళ్ళి ఆపేశాడు. దేన్ని ఆపేశాడు? దేన్ని? పాడ మోసుకొని పోయే బాక్స్ అని పెట్టుకుందాం. పట్టుకున్నాడు. ఆగిపోయేసరికి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు? అయితే ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. జీవము
నయానా అనే గ్రామంలోకి వస్తా ఉంది. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, బ్యూటినెస్ గా ఉన్న అక్కడ ఏం మోసుకుపోతున్నారు? మరణము. అక్కడ ఏం వెళుతా ఉంది? డెత్, మరణం వెళుతా ఉంది. కానీ ఎప్పుడైతే యేసు అనే జీవం ఎంటర్ అయిందో, డెత్ డిఫీటెడ్. హల్లెలూయా. మరణము ఏమైపోయింది? ఓడిపోయింది. జీవము నిలిచింది. హల్లెలూయా. అయితే నేను మీకు ఏం అర్థం అవ్వాలనుకుంటున్నానంటే, ఎప్పటికైనా లైఫ్ విన్స్, డెత్ డిఫీట్ త్రూ క్రైస్ట్ జీసస్. ఎప్పటికైనా యేసు ప్రభు ద్వారా మరణము ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే.